క్యాన్సర్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇమ్యూనిటీ తగ్గడం. ఇది మనకు ఓన్లీ ఇన్ఫెక్షన్స్ ఒక్కటే ప్రివెంట్ చేస్తే అనుకుంటాం. నో. చాలామంది క్యాన్సర్ అనగానే కొద్దిగా స్ప్రెడ్ అవుతుంది, పర్సన్ టు పర్సన్ కంటాజియస్ డిసీజ్ అన్నట్టుగా ఒక మిత్ ఫ్యాక్టర్ ఉంటుంది. నిజంగానే స్ప్రెడ్ అవుతుంది. ఇప్పటి వరకు లిటరేచర్ మొత్తంలో ఒకటే ఒక కేసు రిపోర్ట్ అయింది. ఒక డాక్టర్ ఆపరేట్ చేస్తుంటే ఇంజురీ అయ్యి ఆల్మోస్ట్ 16 to 17 పేషెంట్స్కి క్యాన్సర్ పేషెంట్స్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేశారు తెలియకుండా. బట్ 17 పేషెంట్స్. సో మీరు చూసిన కేసెస్లో ది వర్స్ట్ కేస్ ఏంటి? షీ ఈస్ ద ఓన్ స్టాఫ్ ఆఫ్ అవర్ ఆంకాలజీ. ప్రెజెంటెడ్ విత్ బ్రెస్ట్ లమ్ అరౌండ్ 3 to 4 సెంటీమీటర్స్ ఉంది. బయాప్సీ తీసిన తర్వాత ఆమె ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చాం, సర్జరీ చేసాము, ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయింది. షీ ఈజ్ హ్యాపీ. పాపం అన్ఫార్చునేట్గా వితిన్ 6 monthsలో యూజువల్గా ఏంటంటే ఈ రొమ్ము గడ్డలు అనేది క్యాన్సర్ గడ్డలు యూజువల్గా పెయిన్లెస్ గడ్డలు. నొప్పి ఉంటే మనం భయపడతాం కానీ నొప్పి లేకపోతే భయపడం. బట్ క్యాన్సర్ గడ్డలు అనేది స్టార్ట్ విత్ పెయిన్లెస్. ఇంకొకటి కోలాన్ క్యాన్సర్ గురించి ఒక పేషెంట్, హీఈస్ ఆల్సో వెరీ యంగ్, 25-26. ఆయనకి కోలాన్ రెక్టల్లో క్యాన్సర్ వచ్చింది. సర్జరీ ఏంటంటే పర్మనెంట్గా పేగు బయటకు పెట్టాలి. ఆ మోషన్ కింద మోషన్ నాళం మొత్తం తీసేసి పర్మనెంట్గా స్టోమా బ్యాగ్ బయట పెట్టాలి. ఐ డోంట్ వాంట్ టు లీవ్ లైక్ దట్ లైఫ్ అని చెప్పాడు. ఆబ్వియస్లీ సార్, ఇట్ ఈస్ సో ప్యాథటిక్ టు లివ్ లైక్ దట్. బట్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీకు తెలియదు, చాలా మంది సెలబ్రిటీస్ చాలా మంది బ్యాగ్తో ఉంటారు. సో వీ కౌన్సిల్డ్ హిమ్. తర్వాత ఏంటంటే ఒక 3 years తర్వాత కంప్లీట్లీ ఏం తిరిగి రాలేదు. పెట్ స్కాన్ రెగ్యులర్గా చేసాం, అంత బాగానే ఉంది. హీఈస్ మ్యారీడ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. సో మనకి ఏదైనా ఒక భయంకరమైన డిసీజ్ వచ్చేలోపే దాన్ని చిన్న చిన్న టెస్ట్లతో ప్రివెంట్ చేసుకొని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని ఇది రాకుండా చూసుకుంటే చాలా మంచిది. అటువంటి ఒక డ్రెడ్ఫుల్ డిసీజ్ని మనం చాలా ఈజీగా ఎర్లీగా డిటెక్ట్ చేస్తే క్యూర్ చేయొచ్చు, మేనేజ్ చేసుకోవచ్చు అండ్ అసలు రాకుండానే ఉండొచ్చు అని చెప్తారు చాలామంది డాక్టర్స్. అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్యాన్సర్ ఉంటుంది. అండ్ ఈ మధ్య కాలంలో లైఫ్ స్టైల్ వలనో తీసుకుంటున్న స్ట్రెస్ వలన మనకు క్యాన్సర్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతూ ఉంది. అక్రాస్ ద గ్లోబ్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నారు. దీనికి రీజన్స్ ఏంటి, మిత్స్ ఏంటి, ఫ్యాక్ట్స్ ఏంటి? మనం చిన్న చిన్న టెస్ట్లు కానీ చిన్న చిన్న స్క్రీనింగ్ టెస్ట్లు కావచ్చు, వ్యాక్సిన్స్ కానీ వేయించుకుంటే క్యాన్సర్ బారి నుండి ఎలా బయటపడతామనే పూర్తి డీటెయిల్స్ ఇవాళ ఈ పాడ్కాస్ట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. హియర్ వీ హ్యావ్ కన్సల్టెంట్ రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాము దాములూరి గారు. నమస్కారం రాము గారు. నమస్తే అండి. క్యాన్సర్ అనగానే భయపడుతున్నారండి. నిజంగానే అంత భయంకరమైన డిసీజా? అంటే ఎయిడ్స్ కంటే ఎక్కువగా దాన్ని ఒక భూతద్దంలాగా చూస్తున్నారు. మీరు బీయింగ్ అ సర్జికల్ ఆంకాలజిస్ట్, వాట్ డూ యూ వాంట్ టు సే అబౌట్ ద క్యాన్సర్? ఒక్కసారి పేషెంట్ క్యాన్సర్ అని డయాగ్నోజ్ అయిన తర్వాత వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉండాలి? చాలా మంది ఏంటంటే ఒక అప్పట్లో ట్రీట్మెంట్ వేరు, ఇప్పుడు ట్రీట్మెంట్ వేరండి. ట్రీట్మెంట్ ప్రకారం చాలా అడ్వాన్సెస్ అయ్యాం. ఒకప్పుడు ఏంటంటే 1940s, 50s ఈవెన్ స్మాలెస్ట్ ఇన్ఫెక్షన్తో కూడా చాలామంది చనిపోయేవాళ్ళు. ఈవెన్ అప్పుడు ఒక ఊర్లే వైప్ ఆఫ్ అయినట్టు కూడా మనం విన్నాం. ఎస్, అప్పుడు ఆ ఇన్ఫెక్షన్ ఎపిడమిక్. బట్ నౌ వీఆర్ లీస్ట్ బాదర్ అబౌట్ ఎనీథింగ్. ఈవెన్ కరోనా వచ్చింది, దాని వ్యాక్సిన్ కూడా విత్ ఇన్ 1 yearలో కనుక్కున్నాం మనం. సో సైన్స్ అనేది, టెక్నాలజీ అనేది అడ్వాన్స్ అయింది. సో ఒకప్పుడు ఇన్ఫెక్షన్స్ అయితే ఎంత భయపడే వాళ్ళం, ఇప్పుడు వీఆర్ స్ట్రెస్ ఫ్రీ ఇన్ఫెక్షన్ అంటే. ఎందుకంటే ప్రాపర్ యాంటీబయాటిక్స్ ఉన్నాయి, జెనెటిక్ టెస్టింగ్, ఏ యాంటీబయాటిక్. అట్లే సేమ్ వే ఒకప్పుడు ఏంటంటే క్యాన్సర్కి ప్రాపర్ ట్రీట్మెంట్ ఉండకపోయిండే ఒకటి. రెండోది ఏంటంటే చాలామంది అసలు వాళ్ళ సిమ్టమ్స్ కూడా నెగ్లెక్ట్ చేస్తుండే. హెల్త్ సిస్టమ్ చాలా తక్కువ రేంజ్లో ఉండే ఒకప్పుడు. దానివల్ల ఏంటంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళందరూ అడ్వాన్స్ స్టేజ్లో డిటెక్ట్ చేయడం ద్వారా చాలామంది డెత్ అవుతుండే. సో అసలు ఫస్ట్ మనలో క్యాన్సర్ ఉంది అని డిటెక్ట్ చేసుకోవడానికి ఎర్లీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి సార్? సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేది డిపెండ్స్ ఆన్ ఏ అవయవానికి వస్తుంది అనే దాన్ని బట్టి ఉంటుందండి మెయిన్గా. కాకపోతే మన మోస్ట్ కామన్ ఇండియాలో ఏదైతే మోస్ట్ కామనో వాటి గురించి నేను డిస్కస్ చేస్తాను. ఉమెన్లో అయితే బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్స్. ఆల్మోస్ట్ 51% ఆఫ్ ద టోటల్ క్యాన్సర్స్ ఆర్ ఉమెన్ క్యాన్సర్స్ అనమాట. బ్రెస్ట్ క్యాన్సర్లో ఏంటంటే మెయిన్ సిమ్టమ్స్ ఏంటంటే రొమ్ములో గడ్డలు ఉంటాం. యూజువల్గా ఏంటంటే ఈ రొమ్ము గడ్డలు అనేది క్యాన్సర్ గడ్డలు యూజువల్గా పెయిన్లెస్ గడ్డలు, నొప్పి ఉండదు కాబట్టి వాళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు. నాకు నొప్పి లేదు, నొప్పి ఉంటే మనం భయపడతాం కానీ నొప్పి లేకపోతే భయపడం. బట్ క్యాన్సర్ గడ్డలు అనేది స్టార్ట్ విత్ పెయిన్లెస్. అది అంటిల్ అన్లెస్ వేరే దగ్గరికి ఇన్ఫిల్ట్రేట్ అయినా వాళ్ళు రిపీటెడ్గా ప్రెస్ చేయడం వల్ల కూడా నొప్పి వస్తుంది. కానీ యూజువల్గా క్యాన్సర్ పర్సే ఇస్ పెయిన్లెస్ స్వెల్లింగ్స్. అయితే కొన్ని బినైన్ ట్యూమర్స్, కొన్ని మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ ఉంటాయి అంటారు కదా. మ్యాలిగ్నెంట్ పెయిన్ ఉంటుంది, సైజ్ పెరుగుతుంటుంది, బినైన్ అలా ఉండిపోయిద్ది అని కూడా చాలామంది అనుకుంటారు. గడ్డే కదా ఇది, మామూలు గడ్డలే అనుకుంటుంటారు. యాక్చువల్గా ఈ భాగంలో మీరంటూ బ్రెస్ట్ పార్ట్స్లో ఎక్కువగా వస్తుంటుంది. సో దాన్ని అది మ్యాలిగ్నెన్సీ అని మనం ఎలా కనుక్కుంటాం? క్యాన్సరస్ గడ్డ అని ఎలా కనుక్కుంటాం? చాలా వరకు బినైన్, మ్యాలిగ్నెన్సీ మీరు అన్నట్టు డిఫరెన్స్ ఎప్పుడు డిఫరెన్షియేట్ చేస్తామంటే, ఎప్పుడు బినైన్ అంటే ఎప్పుడు మ్యాలిగ్నెన్సీ అంటామంటే,
మనకేంటంటే ప్రతి అవయవానికి ఒక లేయర్ లాగా చుట్టేసి ఉంటుంది. దాన్ని బేస్మెంట్ మెంబ్రేన్ అంటాం. సో ఎందుకంటే దాంట్లో సెల్స్ అనేది వేరే చోటికి స్ప్రెడ్ కాకుండా రక్తంలోకి వెళ్ళకుండా సచ్ ఎ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అంటారు కదా మనం, మన body అంత బాడీ సచ్ ఎ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అనమాట. సో ఆ బేస్మెంట్ మెంబ్రేన్ లోపలే కనుక సెల్స్ గ్రో అవుతుంటే వాటికి వేరే చోటికి స్ప్రెడ్ అయ్యే అవకాశం లేకపోతే దాన్ని బెనైన్ గడ్డలు అంటాం. ఓకే. ఒకవేళ కనుక ఆ బేస్మెంట్ మెంబ్రేన్ ఏదైతే దాని వాల్ని పగలగొట్టుకొని బయటకు వచ్చేసి బాడీలో మొత్తం స్ప్రెడ్ అవుతుందో దాన్ని మ్యాలిగ్నెన్సీ గడ్డలు అంటాం. ఓకే. ఇది ఒక గడ్డ చూసిన తర్వాత ఇది బినైనా మ్యాలిగ్నెన్సీ అనేది కొన్ని రకాల టెస్ట్లు కొన్ని రకాల ఎక్స్పీరియన్స్తో మేము చెప్పగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే బినైన్ గడ్డలు అనేది ఒకసారి బ్రెస్ట్లోనే తీసుకుందాం, వెల్ డిఫైన్ ఉంటాయి మనం అండ్ బ్రెస్ట్లో ఈజీగా మూవ్ అవుతుంటాయి. మ్యాలిగ్నెన్సీ అనేది పక్కన వేలకు చొచ్చుకుపోతుంది కాబట్టి పక్కన ఉండే ఫ్యాట్కి చొచ్చుకుపోతుంది, బ్రెస్ట్ టిష్యూకి చొచ్చుకుపోతుంది కాబట్టి అది అంత ఫ్రీగా మొబైల్ ఉండదు. ఓకే. అండ్ ర్యాపిడిటీ ఆఫ్ గ్రోత్ అనేది ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే బినైన్ గడ్డలు ఓవర్ ద ఇయర్స్ పెరుగుతుంటాయి, కొన్నిసార్లు పెరగవు. బినైన్ గడ్డల్లో ఏంటంటే కొన్నిసార్లు కరిగించుకునే అవకాశం ఉంటుంది, అంతే ఉండొచ్చు, పెరుగుతుంటాయి. బట్ మ్యాలిగ్నెన్సీ గడ్డలు అనేది ఆల్వేస్ గ్రో అవుతూ ఉంటాయి అన్నమాట. సో కొన్ని రకాల లక్షణాలు బట్ పేషెంట్స్ ఐడెంటిఫై చేయడం చాలా కష్టం అండి, ఇది బినైన్ గడ్డ మ్యాలిగ్నెన్సీ గడ్డ అని. బట్ విత్ ఎక్స్పీరియన్స్ వీ విల్ ఏబుల్ టు సర్టెన్ ఎక్స్టెంట్ మేము డయాగ్నోస్ చేయగలుగుతాం బినైన్ గడ్డ మ్యాలిగ్నెన్సీ గడ్డ అని. కాకపోతే ఏంటంటే ఆల్వేస్ మనం ఒక దగ్గరికి ఏదైనా అనుకుంటున్నాం, అది ట్రూ కావచ్చు ఫాల్స్ కావచ్చు, అది ఎగ్జాక్ట్గా 100% ట్రూ అని చెప్పలేము. అట్లాంటప్పుడు మేము ఏం చేస్తామంటే బయాప్సీ అని ఉంటుంది, ట్రూ కట్ బయాప్సీ అని ఉంటుంది. ఏం లేదు, జస్ట్ 2 mm హోల్ చేసి దాంట్లోంచి ఇన్స్ట్రుమెంట్ పంపించేసి ఆ టిష్యూని కలెక్ట్ చేస్తాం. ఓకే. టిష్యూని కలెక్ట్ చేసి మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తాం. దాంట్లో ఏంటంటే సెల్ షేప్ సైజ్ అంటారు, అంటే నార్మల్ సెల్తో పోలిస్తే ఇది ఏ షేప్లో ఉంది, ఏ సైజ్లో ఉంది, డిఫరెన్స్ తెలుస్తుంది. మైక్రోస్కోప్లో చూస్తే మనకి క్లియర్గా తెలిసిపోతుంది ఇది క్యాన్సర్ గడ్డ నార్మల్ గడ్డ అని. ఓకే. సో అంటే స్టెప్ వైజ్గా వెళ్తాం. ఫస్ట్ పేషెంట్ సిమ్టమ్స్ చూస్తాము, అదే ఏజ్ కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్లో రొమ్ములో గడ్డలు వచ్చేది 20-30 ఇయర్స్లో వచ్చేది చాలా వరకు 70 to 80% బినైన్ గడ్డలు ఉంటాయి. ఓకే. ఇదే గడ్డ కనుక పోస్ట్ మెనోపాజల్ అంటారు, అంటే మెన్సెస్ అయిపోయిన వాళ్ళలో వచ్చే వాళ్ళలో 80% క్యాన్సర్ గడ్డలు ఉంటాయి. సో రివర్స్ అయిపోతుంది. సో ఏజ్ ఆల్సో ఇంపార్టెంట్, హౌ ఫాస్ట్ ఇట్ ఈస్ గ్రోయింగ్ ఇంపార్టెంట్, బ్రెస్ట్లో మొబిలిటీ ఎంత ఉంది అది ఇంపార్టెంట్. ఇవన్నీ మేము అసెస్ చేస్తాం పేషెంట్. డిపెండ్స్ అపాన్ ద ఇండివిజువల్ పర్సన్ సార్. స్ప్రెడ్ ఆఫ్ అంటే ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యేది అనేది ఇండివిజువల్ని బట్టి ఉంటుందా, లేకపోతే ఇంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతూనే ఏజ్ తర్వాత మనం ఏమైనా డిటెక్ట్ చేయాలి? యా, డెఫినెట్గా ఇది ఏంటంటే ఒకప్పుడు మనం క్యాన్సర్ గడ్డలను ఒక క్యాన్సర్ గడ్డలాగే చూసేవాళ్ళం, గడ్డలు అంటే క్యాన్సర్ గడ్డలు అంతే. ఇప్పుడు ఏంటంటే మేము జెనెటిక్ లెవెల్లోకి వెళ్ళి టెస్ట్ చేస్తున్నాం. ఇట్స్ ఒక ట్యూమర్కి మేము ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్కే తీసుకుందాం, దాంట్లో మేము 4 రకాల రిసెప్టార్స్ చెక్ చేస్తాం. ER, PR, HER2, Ki-67 అని 4 రకాల ER, PR పాజిటివ్ ఉండి HER2 నెగిటివ్ ఉండి Ki-67 <10% ఉంటే దాన్ని ల్యూమినల్ ఏ టైప్ అంటాం. అవి గడ్డలు అనేది చాలా మంచి గడ్డలు, అంటే క్యూర్ అయ్యే అవకాశాలు ఆల్మోస్ట్ 90 to 95% ఉంటాయి. ER, PR నెగిటివ్, HER2 నెగిటివ్, Ki-67 అయి ఉండేదని ట్రిపుల్ నెగిటివ్ క్యాన్సర్స్ అంటాం. అవి చాలా వర్స్ట్ గడ్డలు. అవి మనకి ఈవెన్ 2 centimeters ఉన్నా కానీ బాడీలోకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యాన్సర్ అది అగ్రెసివా కాదా అనేది, అది ఏ జీన్స్లో మోడిఫికేషన్స్ వల్ల ఆ క్యాన్సర్ వచ్చింది, ఏ రిసెప్టార్స్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది, ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుంది, వీటన్నిటిని మేము రీఅసెస్ చేసి ఒకప్పుడు ఏంటంటే ER, PR పాజిటివ్, HER2 నెగిటివ్ ఉన్న వాటిని ఒక గ్రూప్గా చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే జీన్ లెవెల్కి వెళ్ళి టెస్ట్ చేస్తున్నాం. 21 జీన్స్ని అసెస్ చేస్తాం, దాన్ని ఆంకోటైప్ DX అంటారు. ఆ టెస్ట్ని చేసేసి దాన్ని రిస్క్ స్కోరింగ్ ఇస్తాం, అంటే తిరిగి వచ్చే అవకాశాలు ఎంత ఉన్నాయని. ఒకవేళ <11 ఉంటే వాళ్ళకి కీమోథెరపీ కూడా అవసరం లేదు, more than 21 ఉంటే డెఫినెట్గా కీమోథెరపీ అవసరం. సో ఇట్లా మేము ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ సెల్ ఆర్కిటెక్చర్ చూసేసి మేము క్యాన్సర్ ట్రీట్మెంట్ డిసైడ్ చేసేవాళ్ళం. తర్వాత రిసెప్టార్ లెవెల్కి వెళ్ళి అసెస్ చేసేసి మేము ట్రీట్మెంట్ డెసిషన్ చేస్తున్నాం. ఇప్పుడు జీన్ లెవెల్కి వెళ్ళేసి టెస్ట్ చేసేసి ఏ జీన్స్ అబ్నార్మాలిటీ ఉన్నాయి, వాళ్ళకి ఎగ్జాక్ట్గా ఏ ట్రీట్మెంట్ వాళ్ళకి, దిస్ ఈస్ కాల్డ్ పర్సనలైజ్డ్ కేర్. అంటే ఆ పేషెంట్కి ఆ ట్రీట్మెంట్ ఇస్తే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. సో అంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు క్యాన్సర్ కోసం వచ్చేసాయి, నో ప్రాబ్లం అట్ ఆల్. నో ప్రాబ్లం. కానీ ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవడం అనేది అండ్ స్క్రీనింగ్ టెస్ట్లు ఇవన్నీ ఉంటాయంట కదా సార్. సో మీరు చూసిన కేసెస్లో ది వర్స్ట్ కేస్ ఏంటి అంటే డ్యూ టు ద నెగ్లిజెన్సీ కావచ్చు, లేట్గా వచ్చినందువల్ల బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, స్ప్రెడ్స్ టు ఆల్ ఓవర్ ఆర్గాన్స్, అలా అయిన కండిషన్స్ ఏమైనా ఉన్నాయా సార్? యా, ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడితే నా లైఫ్లో నేను 2 పేషెంట్స్ మర్చిపోనండి. ఒకటి రిలేటెడ్ టు కోలాన్ క్యాన్సర్, ఒకటి రిలేటెడ్ టు బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ ఏంటంటే షీ ఈజ్ ద ఓన్ స్టాఫ్ ఆఫ్ అవర్ ఆంకాలజీ.
షీఈ్ అ కేరళ సిస్టర్, ప్రజెంటెడ్ విత్ బ్రెస్ట్ లమ్ అరౌండ్ 3 to 4 centimeters ఉండే. బయాప్సీ తీసాము, ప్రూవ్ అయింది. బయాప్సీ తీసిన తర్వాత ఆమె ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చాం, ఓకే. టార్గెటెడ్ థెరపీ ఇచ్చాను. చెప్పాను కదా వర్స్ట్ ట్రిపుల్ నెగిటివ్ అని ఒక వర్స్ట్ Okay. సినారియో ఉంటుందన్నాను కదా, తనకు అది ఉందా? తనకి ట్రిపుల్ నెగిటివ్ వచ్చింది. సో ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చాము, డౌన్ సైజ్ చేసుకున్నాము, సర్జరీ చేసాము, దెన్ అగైన్ రేడియేషన్ ఇచ్చాము ఎందుకైనా మంచిదని. లక్కీగా ఏంటంటే ఆమె ప్రైమరీ అక్కడే ఉంది, వేరే చంక్లో కూడా పాకలా. ఓకే. సో దాన్ని ఎర్లీ స్టేజ్ అంటాం మేము, 4 centimeter T2 N0 M0. సో షీఈ్ హ్యాపీ, ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయింది, షీఈ్ హ్యాపీ. పాపం అన్ఫార్చునేట్గా విత్ ఇన్ 6 monthsలో బ్యాక్ పెయిన్తో వచ్చింది. యూజువల్గా బ్యాక్ పెయిన్ అంటే మనం వర్క్ స్ట్రెస్ వల్ల ఇవి అనుకుంటాం, అవును. కాకపోతే క్యాన్సర్ పేషెంట్లో మేము నెగ్లెక్ట్ చేయం బ్యాక్ పెయిన్. ఓకే. ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మోస్ట్ కామన్ ఏరియా ఆఫ్ స్ప్రెడ్ ఈస్ బోన్స్, ఎస్పెషల్లీ స్పైనల్ బోన్స్. సో అందుకని మేము నెగ్లెక్ట్ చేయాలి ఆ పేషెంట్ని. ట్రీట్మెంట్ చేసాము, ఎవాల్యుయేట్ చేసాము, ఎంఆర్ఐ స్కాన్ చేసాము, ఎందుకు బ్యాక్ పెయిన్ వస్తుంది, ఈ ఏజ్లో యూజువల్గా ఎంత వర్క్ చేసినా ఆమంటుంది సార్ నేను వర్క్ బాగా చేస్తున్నాను, ఐఎమ్ బ్యాక్ టు మై వర్క్, ఐఎమ్ హ్యాపీ విత్ మై వర్క్, ఐఎమ్ డూయింగ్. ఎక్కువ వర్క్ చేయడం వల్ల వస్తుంది, బట్ స్టిల్ వీ డెంట్ వాంట్ టు టేక్ ఏ ఛాన్స్. బట్ అన్ఫార్చునేట్గా బ్యాక్లో రికరెన్స్ వచ్చింది, స్పైన్లో. ఒకసారి బోన్లో రికరెన్స్ వచ్చింది ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది. తర్వాత పెట్ స్కాన్ చేసాం రెగ్యులర్గా, ఇంకా ఒకసారి ఉంటే వేరే చోట ఎక్కడైనా ఉందని చేస్తే పాపం సేమ్ పేషెంట్ లంగ్లో, బోన్లో విత్ ఇన్ 6 months ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ట్రీట్మెంట్. యంగ్ పేషెంట్, మా ఓన్ స్టాఫ్, అంటే మేము రెగ్యులర్గా చూస్తూ షీఈ్ హ్యాపీ వర్కింగ్, అగైన్ షీఈ్ కమ్ బ్యాక్. అప్పుడు దట్ లిటిల్ నాకే అర్థం కావట్లేదు, హౌ డిడ్ యూ పీపుల్ టుక్ అండ్ హౌ డిడ్ ద పేషెంట్ హస్ టేకెన్. అంటే ఆల్మోస్ట్ క్లోజ్, వీ వర్క్ యాజ్ అ Yeah, ఫ్యామిలీ ఇన్ definitely. హాస్పిటల్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద వర్స్ట్. ఈవెన్ అంటే ఏంటంటే కొన్ని క్యాన్సర్ ఎర్లీగా డిటెక్ట్ చేసినా కొన్ని మన చేతిలో ఉండవు. అలా స్ప్రెడ్ అయిపోతుంది, Spread లంగ్స్, అయిపోతుంటుంది. బోన్స్ అన్నిట్లో స్ప్రెడ్ అయ్యింది. Yeah. సో ఇప్పుడు వాట్ ఈస్ బట్ షీఈ్ ఆన్ పాలియేటివ్ ట్రీట్మెంట్. ఓకే. అంటే మనం క్యూర్ చేయలేకపోవచ్చు, కాకపోతే మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా కొద్దిగా లైఫ్ మనం ప్రొలాంగ్ చేయవచ్చు. షీ నోస్ దట్. షీ నోస్ దట్, బీయింగ్ ఎ మెడికల్ ఫ్యాటర్నిటీ వర్కింగ్ ఇన్ ఎంత సార్ ఏజ్ తనది? 24 or 26 ఉంది. 24-26 years అమ్మాయి. షీ హాస్ సో మచ్ ఆఫ్ డ్రీమ్స్ అండ్ ఎందుకు వస్తుంది సార్ అంటే ఇలా వాస్ట్గా స్ప్రెడ్ అయిపోవడం అండ్ ఎర్లీగా డిటెక్ట్ చేసినా కూడా ఈ కేసులో ఎందుకు వస్తుంది అంటే మనం ఏం ఆ పేషెంట్ మేము జెనెటిక్ టెస్టింగ్ కూడా చేసాం. అంటే కొన్ని జీన్ మ్యూటేషన్ వల్ల ఫ్యామిలీ నుంచి స్ప్రెడ్ అవుతాయి మనకి, Okay, పేరెంట్స్ నుంచి. ఆ జీన్స్ మనకి స్ప్రెడ్ అయ్యాయని జెనెటిక్ టెస్టింగ్ కూడా చేసాం, BRCA1 BRCA2 చేసాం, ఓకే. మిగతాది కూడా చేసాం. బట్ ఆమెకి ఆ జీన్స్ ఏం మ్యూటేషన్ లేవు. మ్యూటేషన్ ఏం బట్ లేదు. అన్ఎక్స్పెక్టెడ్లీ ఫ్యూ క్యాన్సర్స్ విల్ హ్యాపెన్ ఇట్ యంగర్ ఏజ్ ఆల్సో, విచ్ వీ కాంట్ ప్రెడిక్ట్. అంటే ప్రతి దానికి రీజన్ చెప్పలేము, బట్ Okay. ఆ పేషెంట్కి అయితే రీజన్ అయితే సో వాట్ ఈస్ సర్ మైండ్ సెట్ సార్? ఇప్పుడు తన మైండ్ సెట్ ఎలా ఉందంటే 26 years ఆఫ్ ఏజ్ లో స్ప్రెడ్ టు ఆల్ ద బాడీ పార్ట్స్ కాబట్టి లిటిల్ అంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు అప్సెట్ ఉండే, ఎందుకంటే మళ్ళీ క్యాన్సర్ తిరిగి వచ్చిందని అనగానే అది కూడా మల్టిపుల్ అండ్ బీయింగ్ మెడ్ అంటే షీ Yeah, నోస్ she హౌ knows all పెయిన్ఫుల్ the ఇస్ things. అండ్ బీయింగ్ ఆంకాలజిస్ట్ అండ్ షీ వెంట్ బ్యాక్ టు హర్ హోమ్, షీ లెఫ్ట్ ద జాబ్. ఇంకొకటి కోలన్ క్యాన్సర్. క్యాన్సర్ గురించి ఒక పేషెంట్, హీఈస్ ఆల్సో వెరీ యంగ్, 25-26. ఆయనకి కోలాన్ రెక్టల్లో క్యాన్సర్ వచ్చింది. ఓకే. ఆల్మోస్ట్ అది దాని చాలా దగ్గర ఉంది, ఎక్కడంటే మోషన్ మనకి స్పింక్టర్ అంటారు, అవును. అది మోషన్ Anal sphincter యానల్ స్పింక్టర్ కి దగ్గర ఉండే, అది మనకి మోషన్ కంట్రోల్ చేస్తుంది అనమాట. దట్ మజిల్ కదా సార్? Muscle. యా, దానికి చాలా దగ్గర ఉండే. 26 years యంగ్ బాయ్, రెక్టల్ క్యాన్సర్ వచ్చింది, బయాప్సీ తీసాం, ప్రూవ్ అయింది, కీమోథెరపీ ఇచ్చాము, రేడియేషన్ ఇచ్చాము, దాంతోపాటు కీమోథెరపీ కూడా ఇచ్చాము. ఇచ్చిన తర్వాత సర్జరీ చేసాం. సర్జరీ ఏంటంటే ఆయనకి పర్మనెంట్ స్టోమా చేయాలి, అంటే పర్మనెంట్గా పేగు బయటకు పెట్టాలి, ఆ మోషన్ కింద మోషన్ నాళ మొత్తం తీసేసి పర్మనెంట్గా స్టోమా బ్యాగ్ బయట పెట్టాలి. ఓకే. ఓకే, గాట్ ఇట్. అతనికి 26 years, సార్ నాకు ట్రీట్మెంట్ ఏమొద్దు నేను వెళ్ళిపోతా అని చెప్పాడు. దెన్ అంటే వెరీ యంగ్ పేషెంట్, 26 అంటే years. ఇప్పుడు ఆ పేగు బయట పెడితే ద మోషన్ అంతా కూడా బయటే ఇక్కడ ఒక ఉంటుంది. బ్యాగ్ లాంటిది పెడతాం, కొలాస్టమీ బ్యాగ్ అనేది ఆ బ్యాగ్ లో కలెక్ట్ అవుతుంది. సో మేము దెన్ వచ్చాడు, సార్ నాకు ట్రీట్మెంట్ వద్దు, అందరూ ఐ డోంట్ వాంట్ టు లీవ్ లైక్ దట్ లైఫ్ అని చెప్పాడు అనమాట. ఆబ్వియస్లీ సార్, ఇట్ ఈస్ సో ప్యాథటిక్ టు లివ్ లైక్ యా, దట్. బట్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, ఇట్స్ ఎ ఛాలెంజింగ్. మీకు తెలియదు, చాలా మంది సెలబ్రిటీస్ చాలా మంది ఈ బ్యాగ్తో ఉంటారు, బట్ వీ డోంట్ నో. యా, సో వీ కౌన్సిల్డ్ హిమ్. మీకు యూట్యూబ్లో కూడా ఈవెన్ జిమ్ చేసి జిమ్ ట్రైనర్ లాగా సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ మెనీ సార్ మోషన్ బయట వస్తూ ఉంటది ఒక బ్యాగ్ లో, బ్యాగ్ సాచ్ పెట్టుకొని, లో. యా, సెలబ్రిటీస్ ఉన్నారు, మీకు తెలీదు. దాంట్లో మోడలింగ్ కూడా ఉంది, కోలాస్టమీ బ్యాగ్ తో మోడలింగ్ ఉంది. యూ డోంట్ నో దట్ మచ్. వీ షోడ్ ఆల్ ద స్టోరీస్. అండ్ పాత పేషెంట్, ఒక పేషెంట్ది
అతను ఎలా ఉన్నాడు ఏంటి అవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ టు హిమ్, దెన్ సమ్హౌ వీఆర్ ఏబుల్ టు కన్విన్స్ హిమ్. వై? బికాస్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది స్మాల్ హర్డిల్స్ అని. బట్ మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్తో తీసుకుంటే నిజంగా ఇప్పుడు నాకు కూడా అనిపిస్తుంది లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని. యా, దెన్ హీజ్ చేశాడు, సర్జరీ చేయించుకున్నాడు విత్ హాఫ్ హార్టెడ్లీ. సో తర్వాత రెగ్యులర్గా ఫాలో అప్ అయ్యాడు. ఫస్ట్ డిప్రెషన్గా ఉండే కొద్దిగా, తర్వాత ఓవర్ ద టైమ్ హీ అడాప్టెడ్ టు దట్ లైఫ్. ఓకే. అండ్ తర్వాత ఏంటంటే ఒక 3 years తర్వాత కంప్లీట్లీ ఏం తిరిగి రాలేదు. పెట్ స్కాన్ రెగ్యులర్గా చేసాం, అంత బాగానే ఉంది. హీఈస్ మ్యారీడ్ నౌ, హీ హ్యాస్ 1 kid. యా, ఆల్మోస్ట్ 6 years అవుతుంది. అంటే ఎలా యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది? అంటే ఇట్స్ నథింగ్ అండి. గర్ల్ అంటే తర్వాత ఇది జస్ట్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ బాడీ కాలిపోయింది, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ బాడీ డిస్ఫిగర్మెంట్. అట్లనే ఆగిపోతున్నారా లైఫ్? దేర్ ఇస్ ఆల్టర్నేట్. ఇట్స్ సింపుల్ బ్యాగ్, దానివల్ల మీకు ఎటువంటి లైఫ్ హిండ్రెన్స్ కాదు. యూ కెన్ డూ నార్మల్ లైఫ్. హీఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ పేషెంట్ నాకు ఇప్పటికీ ఈజ్ అ స్టోమా కౌన్సిలర్ ఫర్ మీ. ఎనీ పేషెంట్స్ ఏమన్నా నేను స్టోమా చేసుకోను, పర్మనెంట్ స్టోమా అంటే ఐ విల్ గివ్ హిస్ నెంబర్, ఐ విల్ గివ్, ఐఎమ్ టెలింగ్ యూ సార్. సో హీ విల్ కౌన్సిల్ ద అదర్ పేషెంట్స్ హౌ హిస్ లైఫ్ ఈస్. ఇప్పుడు ఈ పర్మనెంట్ స్టోమా అనేది వాట్ ఈస్ ఎగ్జాక్ట్ థింగ్ సార్? కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్? యా, పర్మనెంట్ స్టోమా అంటే ఏం లేదండి, ఆ స్పింక్టర్, యానల్ స్పింక్టర్ కనుక ఇన్వాల్వ్ ఉంటే దాన్ని కంప్లీట్గా తీసేసి ఆ ఏరియా మొత్తం క్లోజ్ చేస్తాం. ఓకే. ఎందుకు అంటే కంటిన్యూస్ అక్కడ మోషన్ వస్తుంటే ఆ వెట్ ఏరియా అక్కడ చాలా అన్హైజీనిక్. దాని బదులు ఏం చేస్తామంటే పొట్టలో ఇక్కడ చిన్న హోల్ చేసేసి పేగు తీసుకొచ్చి బయట అటాచ్ చేస్తాం. ఓకే. దీని మీద ఒక బ్యాగ్ లాంటిది అటాచ్ చేస్తాం, స్టోమా బ్యాగ్ అనేది. మోషన్ అంతా ఈ స్టోమా బ్యాగ్ లోకి వస్తుంది. ఒక్కసారి మనకి ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ అంటాం, అంటే ఎక్కడైనా మనకు వాష్రూమ్ ఉంటే జస్ట్ ఆ బ్యాగ్ ఓపెన్ చేస్తే వాష్రూమ్ లోకి వెళ్ళిపోతుంది. వాష్రూమ్ లో ఫ్లష్ చేసుకొని మళ్ళీ ఆ బ్యాగ్ క్లిప్ చేసేసుకోవడం. దట్ ఈస్ ఎ రీయూజబుల్ బ్యాగ్ లేకపోతే రీయూజబుల్, 1 week 10 days యూజ్ చేసేయచ్చు అది. జస్ట్ మీకు ఇట్లా షర్ట్ వేసుకుంటే ఆ స్టోమా బ్యాగ్ కూడా మీకు కనపడదు. యూ కెన్ డూ నార్మల్ క్లోతింగ్, ఎవ్రీథింగ్, యూ కెన్ డూ ఆల్ యువర్ యాక్టివిటీస్. సో నిజంగా సెలబ్రిటీస్, మోడలింగ్ చేసే వాళ్ళు కూడా మీకు స్టోమా బ్యాగ్ తోని మోడలింగ్ ఉంది, ఒక ర్యాంప్ షో ఉంది. మీరు ఈ గూగుల్లో కొట్టండి స్టోమా కేర్ అని, చాలా వీడియోస్ ఉంటాయి. స్టోమా బ్యాగ్ విత్ మోడలింగ్ అని కొట్టండి, స్టోమా బ్యాగ్ విత్ జిమ్ వర్క్ అని కొట్టండి. హౌ వన్ పర్సన్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ హిస్ లైఫ్ ఇంటూ అదర్ యాజ్ ఎ జిమ్ కోచ్ ఆర్ జిమ్ ట్రైనర్ అనేది మీకు ఉంటుంది. జిమ్ కోచ్ లా కూడా హి హస్ ట్రాన్స్ఫార్మ్. సో మనం ఏంటంటే టెంపరీగా ఆలోచిస్తాం, దీస్ ఆర్ మన మైండ్ హర్డిల్స్. డెఫినెట్లీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తేనే మనం అంతా డిప్రెషన్ లోకి, స్ట్రెస్ లోకి ఫీల్ అవుతుంటాం. ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్, రైట్? బిగ్ ప్రాబ్లమ్, బట్ వీ హ్యావ్ టు ఓవర్కమ్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు హ్యాండిల్ ఇట్. అడ్జస్ట్ అయిపోవాలి. సింపుల్ అండి. యువరాజ్ సింగ్ ఉన్నాడు, హీఈస్ డయాగ్నోస్డ్ విత్ మీడియాస్టైనల్ డెరటోమా. నౌ హీఈస్ హ్యాపీ, హీఈస్ సెలబ్రిటీ, హీఈస్ గివింగ్ గైడెన్స్ ఫర్ మెనీ పీపుల్. డెఫినెట్లీ. సో వాట్ అంటే ఏం చేంజ్ లేదు కదా. హీస్ ఎలా బ్యాక్ వచ్చారు సార్ యువరాజ్ సింగ్? అంటే ఇట్ వాస్ లైక్ చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకు. అందరు చాలా ఇన్స్పైరింగ్గా తీసుకుంటారు. వాట్ ఈస్ హిస్ కండిషన్ యాక్చువల్గా? ఏ కైండ్ ఆఫ్ క్యాన్సర్ ఉండింది తనకి? టెరటోమా, మీడియాస్టైనల్ టెరటోమా అంటారండి. అది వచ్చింది, ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకున్నాడు, కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకున్నాడు. దాంట్లో క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు సోనాలి బింద్రే, షీఈస్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్, షీఈస్ సర్వైవింగ్. సో నేను సో మెనీ సెలబ్రిటీస్ ఆర్ ఓవర్కమ్ దట్ ఈస్. ఇదేంటంటే మనకి ఇదే నేను చెప్తాను నా పేషెంట్స్ అందరికి, ఇట్స్ ఎ టెంపరరీ స్టాప్ ఫర్ యువర్ లైఫ్. జస్ట్ గివ్ 6 months ఆఫ్ యువర్ లైఫ్ సో దట్ ఐ విల్ మేక్ ష్యూర్ యూ విల్ లీడ్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ హ్యాపీలీ. డెఫినెట్లీ సార్. ట్రీట్మెంట్ కొద్దిగా హర్డిల్స్ ఉంటాయి, కొద్దిగా ప్రొలాంగ్ కావచ్చు. ఆ 6 months అప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా కలగవచ్చు, బట్ చాలా వరకు అడ్వాన్సెస్ అయ్యాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫీమేల్ బ్రెస్ట్ పెయిన్తో నా దగ్గరికి వచ్చేసింది. షీఈస్ అరౌండ్ 45 years ఆఫ్ ఏజ్. చూస్తే బ్రెస్ట్ పెయిన్ యూజువల్గా 45 years రొటీన్ మ్యామోగ్రఫీ చేయిస్తాను. ఆఫ్టర్ 40 years ఎవ్రీ ఉమెన్ షుడ్ అండర్గో రొటీన్ మ్యామోగ్రఫీ ఇయర్లీ వన్స్. సో మ్యామోగ్రఫీ చేయించాను. అందులో చిన్న అరౌండ్ 7 mm ఆఫ్ లీజన్ ఇస్ సస్పిషియస్ ఉంది. 7 mm, ఇంతకంటే చిన్నది. 7 mm ఉంటే దెన్ బయాప్సీ ఇట్, అంటే మేము బయాప్సీ చేసాం. ఎందుకో తెలియదు నాకు, ఎందుకు వచ్చిందో తెలియదు. దెన్ ఇట్స్ టర్న్ అవుట్ టు బి ద క్యాన్సర్. ఈఆర్పిఆర్ చేయించాం. ఈఆర్పిఆర్ పాజిటివ్, HER2 నెగిటివ్, Ki-67లో, విచ్ ఇస్ ద బెస్ట్ ప్రోగ్నోసిస్ ఉన్న వాటిల్లో. అండ్ 7 mm. సో ఆమె డే కేర్లో మార్నింగ్ వచ్చేసింది. బ్రెస్ట్ ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అంటారు. ఏంటంటే ఏం చేస్తామంటే అక్కడ బ్రెస్ట్ టిష్యూ ఆ 7 mm చుట్టూ 1 centimeter మార్జిన్ తీస్తాం, ఎందుకంటే కంటికి కనపడే కణాలు ఉన్నాయేమోనని. సో అది తీసేసి బ్రెస్ట్ని రీషేప్ చేస్తాం. సో ఆమె నార్మల్ బ్రెస్ట్ ఉన్నట్టే ఉంటుంది. అది కూడా మళ్ళీ స్కార్, హిడెన్ స్కార్స్ అంటారు. అంటే ఏంటంటే పెరియోరియల్, మనకి బ్లాక్ ది వైట్ స్కిన్ జంక్షన్ లో మనకి స్కార్ ఇస్తే అక్కడ మనకి తెలియదు స్కార్ ఉన్నట్టు కూడా. కొన్ని హిడెన్ లైన్స్ ఉంటాయి. ఆ లైన్ లో ఇచ్చేసి తీసేసాం.
చంక్లోకి పాకిందా లేదా చిన్న డై ఇచ్చేసి తీసుకున్నాం. షీఈస్ లక్కీలీ చంక్లోకి పాకలేదు. ఓకే. సో 7 mm లీజన్ విత్ ఈఆర్పిఆర్ పాజిటివ్ HER2 నెగిటివ్. ఆమె కీమోథెరపీ కూడా ఏం అవసరం లేదు. డే కేర్ సర్జరీ, మార్నింగ్ వచ్చింది, ఈవినింగ్ కల్లా వెళ్ళిపోయింది. అండ్ వీ గేవ్ ఫాస్ట్ ట్రాక్ రేడియేషన్ ఆల్సో. 5 days రేడియేషన్. మొత్తం ట్రీట్మెంట్ ఎన్ని డేస్ అండి? 6 days. 6 daysలో కంప్లీట్ అయింది. కంప్లీట్ ట్రీట్మెంట్. అదే తను నెగ్లెక్ట్ చేసి మ్యామోగ్రఫీ చేయించుకోకుండా ఉంటే అది ఇంకొక స్ప్రెడ్ అయ్యి కీమోథెరపీ ఇచ్చి, సర్జరీ చేసి, రేడియేషన్ ఇచ్చి, ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. ఇట్స్ లాంగ్ ఒక ప్రాసెస్. చిన్న మ్యామోగ్రఫీ వల్ల 7 mm ఉన్న గడ్డ కూడా మనకు డిటెక్ట్ విత్ ఇన్ అయిపోతుంది. 6 days లో ఆమె ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయింది. ఎవ్రీథింగ్ నౌ షీ ఇస్ బ్యాక్ టు బ్యాక్ టు నార్మల్. నార్మల్. ఓకే. సో ఇలాంటి స్క్రీనింగ్ టెస్ట్లు చాలా ఉన్నాయి అని విన్నాను సార్. అంటే సర్వైకల్ క్యాన్సర్కి అండ్ డిఫరెంట్ క్యాన్సర్స్కి, ఎస్పెషల్లీ విమెన్కి. వాట్ ఆర్ ద స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ యాక్చువల్లీ కంపేర్ టు మెన్, ఉమెన్ ఆర్ బ్లెస్డ్. ఎందుకు చెప్తాను? అవునా? ఇన్ క్యాన్సర్ అంటారా? ఇన్ క్యాన్సర్. ఓకే. ఎందుకు అంటే ఉమెన్ లో వచ్చే మోస్ట్ కామన్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్. ఆల్మోస్ట్ 40 to 50% ఆఫ్ ద కేసెస్, ఓకే. విచ్ ఈస్ ప్రివెంటబుల్. స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ అనే బ్యూటిఫుల్ స్క్రీనింగ్ ఉంది. అది ప్రీ మ్యాలిగ్నెంట్ లీజన్స్ డిటెక్ట్ చేస్తుంది, ఎర్లీ క్యాన్సర్స్ ఈవెన్ 7 mm 1 centimeter లో కూడా చేస్తుంది. ఓకే. సో కంప్లీట్లీ క్యూర్ చేయొచ్చు మనం. సెకండ్ ఈ సర్వైకల్ క్యాన్సర్. దానికి Okay. ప్రివెన్షన్కి వ్యాక్సిన్ ఉంది, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ ఉంది. అట్ ద సేమ్ టైం స్క్రీనింగ్ ఉంది, ఓకే. ప్యాప్స్మియర్ అని. ప్యాప్స్మియర్ విత్ HPVD అని ఎవ్రీ 5 years చేపిస్తాం. సో ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద సర్వైకల్ క్యాన్సర్స్ ఆర్ ప్రివెంటబుల్. సో ఈ పాప్స్మియర్, హెచ్పివి వ్యాక్సిన్ అండ్ మ్యామోగ్రఫీ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. కొద్ది హై రిస్క్ పేషెంట్స్ ఏంటంటే ఓవరీకి కూడా స్క్రీనింగ్ ఉంది. సింపుల్ అల్ట్రాసౌండ్, ఆల్ హెల్త్ చెక్స్ వీఆర్ ఇంక్లూడింగ్ అల్ట్రాసౌండ్ అబ్డోమెన్. సో చాలా మంది క్యాన్సర్ అనగానే కొద్దిగా స్ప్రెడ్ అవుతుంది, పర్సన్ టు పర్సన్ కంటాజియస్ డిసీజ్ అన్నట్టుగా ఒక మిత్ ఫ్యాక్టర్ ఉంటుంది. నిజంగానే స్ప్రెడ్ అవుతుంది, లైక్ ఓవరీ క్యాన్సర్ ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ తర్వాత అంటే వాళ్ళ సెక్షువల్ లైఫ్లో లీడ్ చేయొచ్చు నార్మల్గా వెన్ దే బికమ్ నార్మల్. ఇట్స్ అబ్సల్యూట్లీ మిత్ అండి. క్యాన్సర్ ఈజ్ ఎ ప్యూర్ డిసీజ్ ఆఫ్ జీన్ చేంజెస్. ఓకే. మన జీన్స్ మన చేంజ్ అయితే తప్ప ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఎక్కిస్తే స్ప్రెడ్ కాదు. రేర్గా ఇప్పటి వరకు లిటరేచర్ మొత్తంలో ఒకటే ఒక కేసు రిపోర్ట్ అయింది ఒక పర్సన్కి, అది కూడా డాక్టర్కి. ఒక డాక్టర్ ఆపరేట్ చేస్తుంటే ఇంజురీ అయ్యి అతనికి ఆ పేషెంట్ ట్యూమర్ సీడ్ అయినట్టు ఒకటే కేసు రిపోర్ట్ అయింది. ఈవెన్ మెనీ స్టడీస్, ఈవెన్ క్యాన్సర్ పేషెంట్ యొక్క బ్లడ్ తీసుకొని మనకి ఎక్కించినా కానీ యాక్సిడెంటల్గా, అంతే ఇంటెన్షనల్గా మేము మనకి ఎక్కించినా కానీ మనకు రాదు. అండ్ ఇట్స్ ఎ ప్రూవెన్, ఇట్స్ నాట్ మై వర్డ్స్, ఇట్ ఈస్ ఇన్ ద లిటరేచర్. అంటే మేము ఏంటంటే రెగ్యులర్గా చదువుతాం. మీ వాట్ వీఆర్ ప్రాక్టీసింగ్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. ఏదైనా కేసు అబ్నార్మల్గా వచ్చిందంటే అన్ని రిపోర్ట్ చేస్తాం. సో వీ హ్యావ్ ఏ పేషెంట్కి ఎక్కడ ఏ కంట్రీలో ఎలా ఉంది అని మాకు ఎవ్రీథింగ్ డేటా ఇస్ దేర్. సో అట్లా ఏంటంటే యాక్సిడెంటల్గా ఆల్మోస్ట్ 16 to 17 పేషెంట్స్కి క్యాన్సర్ పేషెంట్స్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేశారు తెలియకుండా, లిటరేచర్లో. బట్ 17 పేషెంట్స్ ఆర్ సేఫ్. ఏం కాల, క్యాన్సర్ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ కాదు. సో క్యాన్సర్ ఈజ్ నాట్ కంటాజియస్ డిసీజ్. సో వాళ్ళతోని యాక్టివ్ మీరు అడిగినట్టు సెక్షువల్ లైఫ్ ఉన్నా కానీ, లేకపోతే వాళ్ళతో సహజీవనం చేసినా కానీ, వాళ్ళతో వాడినా కానీ, వాళ్ళతో క్లోజ్, నథింగ్. క్యాన్సర్ విల్ నాట్ స్ప్రెడ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అదర్ పర్సన్. సరే, ఇప్పుడు డ్రింకింగ్, స్మోకింగ్ చేసిన వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు చాలా వరకు. కొంతమందికి అసలు డ్రింకింగ్ హ్యాబిట్ కానీ స్మోకింగ్ హ్యాబిట్ కానీ ఉండదు. అటువంటి వాళ్ళకి కూడా క్యాన్సర్స్ చూసాము, లంగ్ క్యాన్సర్ కూడా చూసాము. వాట్ ఈస్ ద రీజన్ సార్? రీజన్స్ ఏమై ఉంటాయి? అంటే వీళ్ళు చెప్పడం, అంటే స్మోకర్స్ చెప్పడం, ఆ నాన్ స్మోకర్కి వచ్చింది, మాకు అసలు ఏం రాదు, స్మోకర్ వాళ్ళకి అసలు రాదు, అదేదో క్యాన్సర్ని ఫైట్ చేసే ఇవి ఉంటాయి టొబాకోలో అని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. నేను ఫైట్ చేస్తుంటాను వాళ్ళతో, స్మోకర్స్ అరౌండ్ మీ ఎవరైనా ఉంటే. సో ప్రాపర్ ఆన్సర్ కావాలి సార్, స్మోకర్స్కి క్యాన్సర్ ఎందుకు వస్తుంది అండ్ నాన్ స్మోకర్స్కి కూడా ఎందుకు వస్తుంది? ఇది చాలా కామన్గా డిబేట్ క్వశ్చన్ అండి. అబ్సల్యూట్లీ ట్రూ. ఐ విల్ యాక్సెప్ట్ యూ. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ డిఫెండ్ లైక్ దట్. నేను నా ఓన్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇట్స్ మై పర్సనల్. మా తాతగారు ఉన్నారు, అంటే మా మదర్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు, మా తాతగారు ఉన్నారు. హీఈస్ స్మోకర్. స్మోకర్ చేసి అనేవాడు, ఐఎమ్ హెల్దీ, ఇప్పుడు నాకు ఏముంది, నేను బాగానే ఉంటున్నాను అన్నాడు. ఫైనల్లీ ఈజ్ డైడ్ ఆఫ్ విత్ లంగ్ ప్రాబ్లమ్ కాల్డ్ COPD అంటారు, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అని. మల్టిపుల్ క్యావిటీస్ అయ్యి ఈవెన్ లాస్ట్ టైం బ్రీతింగ్ కూడా తీసుకోవటం డిఫికల్ట్ అయ్యి చనిపోయాడు. అంటే టెంపరీగా వాళ్ళకి ఆ మూమెంట్లో ఏం లేదు కాబట్టి వాళ్ళు హెల్దీ అనుకుంటారు. మీరు ఇంకోటి నాన్ స్మోకర్కి వస్తుంది, స్మోకర్కి వస్తుంది అంటారు. ఏంటంటే మనం ఎట్లా హైలైట్ చేస్తామంటే లైఫ్లో విచ్ ఈస్ వెరీ రేర్ వీఆర్ గోయింగ్ టు హైలైట్. ఇప్పుడు 100 people తీసుకుంటే స్టడీస్ ప్రకారం 100లో 85 peopleకి లంగ్ క్యాన్సర్స్లో బికాస్ ఆఫ్ స్మోకింగ్ ఆర్ ఆల్కహాల్ వస్తుంది.
15% ఆఫ్ ద పీపుల్ వితౌట్ అడిక్షన్స్ ఆల్సో దే విల్ గెట్. ఓకే. ఓకే, మనం ఏం చేస్తామంటే ఆ 15% ఆఫ్ ద పీపుల్ని తీసుకొని వాళ్ళని 85% మర్చిపోతాం. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు ఏ డాక్టర్కైనా వెళ్ళండి, ఒక సర్జరీ ఉంది, అమ్మ నీకు 99% హెల్త్ ఉంటుంది, 1% రిస్క్ ఉంటుంది అంటాం. ఆ 1% గురించి ఆలోచిస్తాం కానీ అమ్మో 1% రిస్క్ ఉంటుందా డాక్టర్ గారు నేను సర్జరీ చేయించుకొని అని వెళ్ళిపోతారు. ఓకే, 99 గురించి మర్చిపోతారు, పాజిటివ్ ఆస్పెక్ట్ మర్చిపోతారు. ఇంకోటి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఇంటి నుంచి బయలుదేరుతున్నారా, అరే జాగ్రత్త మా యాక్సిడెంట్ అవుతాయి అంటారు. ఇప్పటి వరకు కాలేదు అయినా మదర్ వార్న్ చేస్తారు. డెఫినెట్లీ సేమ్ వే ఇది ఏంటంటే మనం ఓన్లీ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ చూస్తున్నాం. ఓన్లీ 15% ఆఫ్ ద పీపుల్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకోకూడదు. 85% మర్చిపోతున్నాం. ఎందుకు అంటే వాళ్ళు అంటే స్మోక్ చేసే వాళ్ళందరికి వస్తుందని కాదు, వాళ్ళు కొద్ది మంది, చాలా మందికి వస్తుంది. ఈజీగా ఉంటుంది కదా, నాన్ స్మోకర్స్ కే వస్తుందని థాట్ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది కాబట్టి స్మోక్ చేసేయచ్చు. We studied that 85% of the lung cancers are because of smoking. సో ఆల్కహాల్ ఈ మధ్య అంటే డాక్టర్సే చెప్తున్నారు 30 ml తీసుకోవచ్చు ఇట్లా కైండ్ ఆఫ్. బట్ ఈ మధ్య ఒకప్పట్లో డాక్టర్స్ చెప్పేవాళ్ళు అని విన్నాను సార్. అంటే 30 ml ఏం కాదు, ఎవ్రీడే తీసుకోవచ్చు ఒక చిన్న పెగ్ అనేవాళ్ళు. ఇప్పుడైతే 0.001% ఆల్కహాల్ ఈజ్ ఆల్సో వెరీ డేంజరస్ అంటున్నారు. వాట్ ఈస్ ఇట్ సార్? అప్పుడు ఎందుకు తీసుకోవచ్చు అన్నారు, ఇప్పుడు ఎందుకు తీసుకోకూడదు అంటున్నారు? ఇట్స్ ప్యూర్లీ పర్సెప్షన్ అండి. అంటే ఎవిడెన్స్ అనేది ఇవాల్వ్ అవుతుంది. ఓకే, ఒక్కటి ఏంటంటే మనం ఎంత తీసుకుంటున్నామో మన లిమిట్స్లో ఉండదు. అది అసలు తీసుకుంటున్నామా లేదా ఎంతవరకు అనేది మనం ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత అది వాళ్ళ చేతిలో ఉండదు. ఓకే, ఎనీథింగ్ ఆల్కహాల్ వల్ల ఏమన్నా ఎఫెక్ట్స్ ఉన్నాయా మీరు చెప్పండి? గుడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? నథింగ్. మీరు అంటారు నేను యాక్టివ్గా ఉంటాను, హార్ట్కి మంచిది. దానికంటే బెస్ట్ ఎక్సర్సైజెస్. కరెక్ట్. 30 minutes a day exercise is much higher. ఆల్కహాల్ వచ్చి కొద్దిగా యాక్టివ్ అవుతాను, మెంటల్గా స్టెబిలైజ్ అవుతాను. దానికంటే మీరు ఒక ఆల్కహాల్ తీసుకున్న దానికంటే మీరు ఎక్సర్సైజ్ చేస్తే మెంటల్గా మీరు ఎంత రిలీవ్ అవుతారో చెప్పిన స్ట్రెస్ లెవెల్స్ చాలా వరకు తగ్గిపోతాయి ఎక్సర్సైజ్ తర్వాత. సింపుల్, నేను ఎక్సర్సైజ్ అంటే జిమ్కి వెళ్ళి చేయమని అట్లా, ½ an hour బ్రిస్క్ వాకింగ్, స్ట్రెస్ చాలా వరకు తగ్గిపోతుంది, హార్ట్ యాక్టివేట్ అవుతుంది. రెండోది గ్యాస్ట్రైటిస్ తగ్గుతుంది, గట్ మోటిలిటీ పెరుగుతుంది, కాన్స్టిపేషన్ తగ్గుతుంది. ఇవన్నీ నేను చేసే ఒక్క ½ an hour ఎక్సర్సైజ్ వల్ల. దట్ బ్రిస్క్ వాకింగ్ 20 minutes బ్రిస్క్ వాకింగ్, 25 minutes to 30 minutes ఆఫ్ బ్రిస్క్ వాకింగ్. ఓకే, ఇవన్నీ ప్రూవెన్. సో ఆల్కహాల్ వల్ల ఏమైనా బెనిఫిట్ ఉందా మీరు చెప్పండి? సో వెన్ దెర్ ఇస్ నో బెనిఫిట్ వై షుడ్ వి టేక్? అంతే. ఓకే, సో అబ్సల్యూట్లీ నో రోల్. ఆల్కహాల్ వల్లనే ఇది చాలా మంది నాతో డిబేట్ చేస్తారు, బట్ ఇట్స్ నాట్ కరెక్ట్. దెర్ ఇస్ నో అడ్వాంటేజెస్ ఆర్ నో బెనిఫిట్. మీకు తెలుసా, ఉమెన్లో తీసుకునే కొన్ని రకాల జెనెటిక్ మోడిఫికేషన్ వల్ల ఉమెన్లో ఆల్కహాల్ తీసుకుంటే దేర్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ మచ్ హయ్యర్ కంపేర్ టు మెన్. ఓకే, సో ఒకవేళ విమెన్కి క్యాన్సర్ ఉన్నప్పుడు తర్వాత వెన్ దే హ్యావ్ ప్రెగ్నెన్సీ అదన్నప్పుడు అదేమైనా ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? జీన్ టు జీన్ ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? 2 రకాల క్యాన్సర్స్ ఉంటాయండి. ఒకటేమో స్పోరాడిక్ క్యాన్సర్స్ అంటారు, ఒకటేమో జెనెటిక్ క్యాన్సర్స్ అంటారు, ఫెమిలియల్ క్యాన్సర్స్ అంటారు. ఫెమిలియల్ క్యాన్సర్స్ ఏంటంటే మన పేరెంట్స్లో జీన్ అబ్నార్మాలిటీ ఉంటే అది మనకి ట్రాన్స్మిట్ అవుతుంది. అది మన బాడీలో మొత్తం సెల్స్లో ఉంటాయి ఆ జీన్స్. కానీ స్పోరాడిక్ క్యాన్సర్స్లో ఏంటంటే కొన్ని సెల్స్ మల్టిప్లై అయ్యేటప్పుడు జీన్ రీఅరేంజ్మెంట్ డిఫరెన్స్ వల్ల ఆ పర్టికులర్ సెల్కే అబ్నార్మాలిటీ వస్తుంది. ఆ పర్టికులర్ సెల్కి వచ్చేవాడిని స్పోరాడిక్ జీన్స్ అంటారు. అటువంటి మనకి ఫ్యామిలీస్ ద్వారా స్ప్రెడ్ అవ్వవు. కానీ ఆల్రెడీ ఆ ఫీమేల్లో పేరెంట్స్ ద్వారా వచ్చిన జీన్ ఉండేసి బాడీ సెల్స్ మొత్తంలో ఉంటే ఆ ఓవం అంటారు. ఆ ఓవంలో కూడా అబ్నార్మల్ జీనే ఉంటుంది. సో ఆ జీన్ ఆ బేబీకి స్ప్రెడ్ అయ్యే అవకాశం అరౌండ్ 50% ఉంటుంది. ఓకే, సో ముందే డిటెక్ట్ చేసి మనం ఏమైనా చేయగలమా సార్? ఉమెన్ కి జెనెటిక్ టెస్ట్ ఉంటుంది. ఓకే, ప్రెగ్నెన్సీ టైంలో కాదు, మామూలు ఎనీ క్యాన్సర్ పేషెంట్ జెనెటిక్ టెస్ట్ చేస్తాం. ఓకే, ఎదర్ ఇస్ బికాస్ ఆఫ్ ఫెమిలియల్ ఆర్ నార్మల్ సెల్స్ తీసుకొని టెస్ట్ చేస్తాం. నార్మల్ బ్లడ్ సెల్ కానీ బకల్ స్మియర్ అంటాం. బకల్ స్మియర్ చేసుకొని టెస్ట్ చేస్తాం. అది క్యాన్సర్ ఉందా లేకపోతే ఆ జీన్ అనేది ఈ నార్మల్ సెల్స్ లో కూడా అబ్నార్మల్ ఉందా లేదా అనేది. ఒకవేళ అబ్నార్మల్ ఉందనుకోండి అది ఫ్యామిలీ స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఒకవేళ వాళ్ళు డెస్పరేట్ గా ఫ్యామిలీ కావాలనుకుంటే ఆ ఎంబ్రియో అంటారు, ఎంబ్రియో మీద టెస్ట్ చేస్తాం ఈ అబ్నార్మల్ జీన్ ట్రాన్స్మిట్ అయిందా లేదా. ఒకవేళ కనుక అది ట్రాన్స్మిట్ అయితే విల్ అబార్ట్ దట్ లేడీ. అంటే ఇంకా వాళ్ళు ఇంకా అసలు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కానీ తల్లవ్వడం కానీ అలాంటివి ఏమి ఉండవా? చెయ్యొచ్చు, కాకపోతే ఈ జీన్ ఎందుకంటే మనకి 2 రకాల జీన్ సెట్స్ ఉంటాయి. ఒకటి అబ్నార్మల్ జీన్ అయింది, ఇంకోటి నార్మల్ జీన్. ఒకవేళ కనుక పిల్లలకి నార్మల్ జీన్ వస్తే దే కెన్ క్యారీ. ఓకే, ఒకవేళ కనుక పిల్లలకి అబ్నార్మల్ జీన్ వస్తే దే షుడ్ నాట్.
ఓకే. సో, ఓకే. ఆ కొంచెం ఎంబ్రియో రిస్క్ మీద ఫ్యాక్టర్ టెస్టింగ్ చేస్తారు. రిస్క్ ఫ్యాక్టర్ ఉంటదనమాట. యెస్. సో, ఈ మధ్య కాలంలో అంటే ఒక అబ్బాయి, అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే బ్లడ్ టెస్ట్‌లు కూడా కలవాలి. లేకపోతే అబ్నార్మల్ చైల్డ్స్ పుడతారు అని విన్నాము. క్యాన్సర్స్ కానీ, ఇవి కానీ. సో, హౌ ఈజ్ ఇట్ సార్? నిజంగానే బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఆర్‌హెచ్ ఫ్యాక్టర్ సంథింగ్ ఐ డోంట్ నో. సో, వాట్ ఈస్ ఇట్ నో యాక్చువల్లీ? అండి. సైన్స్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ మనకి ఏదో ఒకటి హిండ్రన్స్ ఉంటుంది. హ్మ్. న్యాచురల్ లైఫ్ ఓకే. ఇన్ని సంవత్సరాలు బతకలేదా మన పూర్వీకులు వాళ్ళందరూ? డెఫినెట్‌లీ. దే ఆర్ హ్యాపీ. హ్మ్. మనం ఏంటంటే ఓవర్ కాషియస్. ఓకే. మనం అన్నదానికంటే కొద్దిగా ఓవర్ కాషియస్‌గా వెళ్తున్నాం. బట్ వీ హ్యావ్ టు లీవ్ ద నేచర్ ఇట్స్ ఓన్ కోర్స్. స్ట్రెస్ వల్ల క్యాన్సర్ వస్తదా సార్? యాహ్! డెఫినెట్‌గా ప్రొలాంగ్డ్ స్ట్రెస్ ఉంటే క్యాన్సర్ వస్తదా? డెఫినెట్‌గా వస్తుంది. స్ట్రెస్ వల్ల క్యాన్సర్ వస్తుంది. సి ఎట్లా వస్తుందంటే ఇండైరెక్ట్. నాకు హ్మ్. స్ట్రెస్ ఉంటే నాకు క్యాన్సర్ ఎందుకు వస్తుందంటారు. హ్మ్. క్యాన్సర్ రావటానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇమ్యూనిటీ తగ్గటం. హ్మ్. ఇమ్యూనిటీ ఈజ్ వన్ ఆఫ్ ద క్రూషియల్ ఫ్యాక్టర్. మన బాడీ ఇమ్యూనిటీ ఇట్స్ డిజైన్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ వే. హ్మ్. ఇది మనకు ఓన్లీ ఇన్ఫెక్షన్స్ ఒక్కటే ప్రివెంట్ చేస్తాయి అనుకుంటాం. నో. హ్మ్. ఎనీ అబ్నార్మల్ సెల్స్ కూడా ఇమ్యూనిటీ డిటెక్ట్ చేసేసి దాన్ని కిల్ చేస్తుంది. ఓకే. ఈవెన్ జెనెటిక్ లెవెల్‌లో గానీ, షేప్ లెవెల్‌లో గానీ, ఏమన్నా ఆర్కిటెక్చర్ లెవెల్‌లో గానీ ఏ అబ్నార్మాలిటీ ఉన్నా మన ఇమ్యూనిటీ అనేది డిటెక్ట్ చేసేసి ఆ సెల్స్‌ని కిల్ సో, చేస్తుంది. ఇమ్యూనిటీకి అంత పవర్ ఉంది. అంత పవర్ ఉంది. హౌ టు బిల్డ్ దట్ ఇమ్యూనిటీ? హెల్తీ ఎక్సర్‌సైజెస్, హ్మ్. హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్, హ్మ్. అవాయిడ్ బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ యాహ్! స్మోకింగ్, స్మోకింగ్, ఆల్కహాల్, ఆల్కహాల్. అవాయిడ్ జంక్ ఫుడ్స్. హ్మ్. దీస్ ఆర్ ద 5 విచ్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్. డెఫినెట్‌లీ. ఓకే. చేయడం వల్ల మన ఇమ్యూనిటీ గానీ, నాట్ ఓన్లీ నేను క్యాన్సర్ గురించి చెప్పాలా, మెనీ థింగ్స్ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్. ఓకే. ఓకే. ఓకే సార్. అండ్ చాలామంది అడుగుతారు నాకు కామన్‌గా ఈ డిబేట్‌లో వచ్చేది ఆర్గానిక్ ఫుడ్ ఏమన్నా నేను సజెస్ట్ చేస్తాను. నాకేమైనా స్పెసిఫిక్ ఫుడ్ డిస్క్రైబ్ చేయండి అంటారు. హ్మ్. నేనేం చెప్తానంటే ఏ స్పెసిఫిక్ ఫుడ్ అక్కర్లా. మీరు ఎలా అయితే తింటున్నారో రొటీన్ లైఫ్ యూ కెన్ కంటిన్యూ. కంటిన్యూ. డోంట్ చేంజ్ యువర్ లైఫ్ హ్యాబిట్స్. ఓకే. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓ రోజు నేను చెప్తాను చాలామంది ఒక 10 డేస్ ఏమో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తారు. అవును. ఒక 10 డేస్ ఏమో లెమన్ వాటర్ హనీ హనీ తీసుకుంటారు. తీసుకుంటారు. లిక్విడ్ డైట్ అంటారు. ఫ్రూట్స్ ఓ డైట్ 10 డేస్ అంటారు. ఏమో ఇట్లా అంటారు. సో దట్ ఈస్ వెరీ హార్మ్‌ఫుల్ టు యువర్ బాడీ. మీ హ్మ్. బాడీ మీకు అడాప్ట్ కాదు. బట్ అవి చాలా డైట్స్ చాలా ఫేమస్ కదా సార్. ఒక రోజు అంటే 1 వీక్ అంతా లెమన్ వాటర్ తీసుకుంటారు. కొంతమందేమో లిక్విడ్ డైట్ అంటారు. దీస్ ఆల్ క్రాష్ డైట్స్ ఎంత డేంజరస్ సార్. అవి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా క్యాన్సర్ ఉండొచ్చు. కాదు మన బాడీ అలవాటు పడదు. మీ హ్మ్. బాడీ ఏంటంటే ఇట్స్ డిజైన్ ఫర్ యూ కెన్ డిజైన్ యువర్ ఓన్ బాడీ. అండ్ చిన్నప్పటి నుంచి మీరు ఎలా ఉన్నారో ఎలా అలా అయితే దానికి ఉన్నారో అడాప్ట్ అయి ఉంటది సేమ్ బాడీ. సేమ్ కంటిన్యూ చేయండి. దేర్ ఇస్ నో హ్మ్. నీడ్ టు డూ అబ్నార్మల్ థింగ్స్. హ్మ్. ఇవి చేయటం వల్ల మీకు టెంపరరీ రిజల్ట్స్ రావచ్చేమో కానీ పర్మనెంట్ మీ బాడీ కీప్ ఆన్ కన్ఫ్యూజన్. కన్‌ఫ్యూజ్డ్ ఒక్కసారి చేయొచ్చు. స్టార్వేషన్‌లో ఉంటారు. మీరు ఒకవేళ మార్నింగ్ తింటున్నారు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నారు, కంటిన్యూ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫర్ యువర్ లైఫ్. హ్మ్. చాలామంది డాక్టర్స్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు, ఈవినింగ్ లంచ్ ఎళ్ళేసి 5 తర్వాత లంచ్ చేస్తారు. మధ్యలో హ్మ్. తినరు. సో దట్ బాడీ ఈస్ అడాప్టెడ్ టు దట్ టైప్ ఆఫ్ బిహేవియర్. బిహేవియర్. సో అవును. కంటిన్యూ ద సేమ్ బిహేవియర్. అంతేగాని ఓకే. నేను ఒకరోజు తింటానంటే ఇట్స్ వెరీ హార్మ్‌ఫుల్ టు యువర్ బాడీ. హార్మ్‌ఫుల్. ఒకవేళ చేంజ్ అవ్వాలనుకున్నా స్లోగా చేంజ్ స్లోగా అవ్వడం చేంజ్ బెటర్ ఇట్ షుడ్ బి అనుకుంటా. కన్సిస్టెన్స్. యెస్. మీరు మీ బాడీ ఒక దానికి అలవాటు పడిపోయిందంటే అది కంటిన్యూయస్‌గా చేయండి. హ్మ్. సో అంతేగాని కన్‌ఫ్యూజ్ చేయకండి మీ బాడీని. సో ఓవరాల్‌గా వాట్ డు యూ వాంట్ టు సే అబౌట్ ద క్యాన్సర్ టు ద ఆడియన్స్ సార్? Yeah, cancer is preventable హ్మ్. with small measurement like health screening and vaccinations. Cancer is curable if you are detecting early stages. And don't worry, early visits will help you. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్స్ ఫర్ కమింగ్. Welcome. Thank you.